బోధన ఎందుకు చెయ్యాలి? అపోస్తలుల బోధన ఎందుకు చెయ్యాలి? బైబిల్ అంతా బోల్డంత ఉంది కదా అని ఆ ప్రశ్నలు వస్తూ ఉంటుంటాయి. బైబిల్ అంతా 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో 3 కాలాలు ఉన్నాయి. పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగం. క్రైస్తవ యుగంలో ఇప్పుడు మనం ఉన్నాం. పితరుల కాలంలో పితరులకి ఇవ్వబడినటువంటి సమాచారం ఆదికాండం. ధర్మశాస్త్ర కాలంలో నిర్గమకాండం 20వ అధ్యాయం దగ్గర నుండి మనకి అపోస్తలుల కార్యాల గ్రంథం వరకు ఉన్నటువంటి భాగమంతా కూడా ధర్మశాస్త్రానికి సంబంధించింది. అయితే పితరుల కాలంలో ఉన్నటువంటి సంగతులు చదవటం ద్వారా కొంత భక్తి, విశ్వాసం, కొన్ని హెచ్చరికలు, కొంత ఆదరణ ఇలాంటివి దాని ద్వారా మనం పొందుకుంటాం. అలాగే ధర్మశాస్త్రం నుంచి కొన్ని సంగతులు అలాంటివే నేర్చుకుంటాం. కానీ చట్టబద్ధంగా ఒక క్రైస్తవ జీవితం ఆరంభించడానికి, లేక క్రైస్తవుడు అవ్వడానికి, క్రైస్తవ జీవితం ఆరంభించడానికి, క్రైస్తవుడిగా దేవుని కుమారుడిగా బ్రతకడానికి ప్రత్యేకించి అపోస్తలుల బోధ ఏర్పాటు చేయబడింది. అపోస్తలుల బోధ ఏంటి అనేది ఎరగకపోతే వారు క్రైస్తవులుగా భ్రమలో బ్రతికిన వారై ఉంటారు. క్రైస్తవులుగా మేము క్రైస్తవులు అని చెప్పుకోగలుగుతారేమో తప్ప వాస్తవంగా క్రైస్తవులు కాలేదు. క్రైస్తవులము అని చెప్పుకునే భ్రమలో బ్రతికేటువంటి పరిస్థితి. అపోస్తలులకు బోధ అనేటువంటిది అప్పగించబడింది. ఒక వ్యక్తిని రక్షించడానికి ఏం బోధ చేయాలి? ఒక వ్యక్తి క్రీస్తులోకి రావాలంటే ఏం బోధ చేస్తే ఒక క్రీస్తులోకి ఏ బోధ విని రావాలి అనేటువంటిది ఆ సమాచారం అపోస్తలులకు ఇచ్చాడు దేవుడు. క్రైస్తవుడు అయిన తర్వాత రక్షింపబడినటువంటి వ్యక్తి ఎక్కడికి రక్షించబడాలి, రక్షింపబడినటువంటి ప్రజలుండే స్థలం ఏంటి, అదొక సంఘం. ఆ స్థలం ఏంటి, వారు ఏం బోధించారు అనేటువంటిది. అలాగే వారు క్రైస్తవులు అయిన తర్వాత సంఘంలో ఉండి ఎలా బ్రతకాలి, ఎలాంటి కార్యక్రమాల్ని వారు జరిగించాలి అనేటువంటిది అంతా కూడా అపోస్తలులకు ఇవ్వబడింది సందేశం. దీన్ని దేవుడు అనాది కాలమందు సిద్ధపరిచాడు అని చెప్పబడింది. అనాది కాలంలో అంటే జగత్తు పునాది వేయబడక ముందు సిద్ధపరచబడింది అని చెప్పుకున్నాం. అపోస్తలుల బోధ అనేటువంటిది అపోస్తలుల బోధ ఎక్కడి నుంచి వచ్చింది? అపోస్తలుల బోధ ఏంటి? దేవుని బోధ అనొచ్చు కదా, బైబిల్ బోధ అనొచ్చు కదా. అపోస్తలుల బోధ ఏంటి? యేసుక్రీస్తు బోధ అనొచ్చు కదా. అపోస్తలుల బోధ ఏంటి అనే ప్రశ్నలు ఉన్నాయి. క్రైస్తవులకి అపోస్తలులు బోధించినటువంటి బోధ, అపోస్తలులకు ఉన్నటువంటి బోధ వారి సొంత ఊహలతో కానీ, వారి సొంత ఆలోచనలతో కానీ, వారి సొంత చిత్తంతో కానీ జరిగినటువంటి బోధలు కాదు. అపోస్తలులకు బోధ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలులకు బోధ పరమ తండ్రి దగ్గర నుంచి వచ్చింది, దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు తన దగ్గర ఉన్నటువంటి నిత్యత్వంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, నిత్యత్వంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఇద్దరు తండ్రి యొద్ద విన్నటువంటి సంగతులు, నేర్చుకున్నటువంటి సంగతులు పరలోకంలో తండ్రి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు నేర్చుకున్న సంగతులు, పరిశుద్ధాత్మ వినిన సంగతులు, నేర్చుకున్న సంగతులు
దేవుని బోధ, క్రీస్తు బోధ, పరిశుద్ధాత్మ బోధే అపోస్తలులకు ఒక బోధగా ఇవ్వడం జరిగింది. ఈ సంగతులు మనం రాత్రి మాట్లాడుకొని విన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము ఒకసారి మనం చదువుతున్నట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. ఎవరైనా చదివి సహకరించండి. 16-13 సౌండ్లు ఆపేయండి, సెల్ ఫోన్లు. ఇక్కడ ఉన్నటువంటి సువార్థికులు చదవాలి. 16వ అధ్యాయం యోహాను సువార్త. ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వీటిని వినిను వాటినే బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనికి తీసుకొని మీకు తెలియజేయను కనుక ఆయన నన్ను మహిమపరచును అని చెప్పారు యేసుప్రభువారు. యేసుప్రభువారు బోధ అపోస్తలులకు ఇచ్చాడు. అది కాక అది చాలదన్నట్టు ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేయడం కోసం, అపోస్తలులు బోధించిన బోధని జ్ఞాపకం చేయడం కోసం పరిశుద్ధాత్మని విడిచిపెట్టి పరిశుద్ధాత్మని అప్పగించి అపోస్తలులకి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ యేసుప్రభు చెప్పినటువంటి సంగతుల్లోనివే తీసుకొని బోధించాడు. యేసుప్రభు ఏమో తండ్రి దగ్గర విన్న సంగతులు బోధించాడు. యేసుప్రభు గారు చెప్తా ఉంటారు యోహాను సువార్త 12:48 ఆయన ఏమన్నారంటే 12:48 నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చివాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే నన్ను తీర్పు తీరుస్తుంది అని చెప్పిన తర్వాత ఎలాగనగా నా అంతకు నేనే మాట్లాడలేదు, నేనేమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అది తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చిన సంగతులు, తండ్రిని నేర్పిన సంగతులు, తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చాను సంగతులు అపోస్తలులకు ఇచ్చాను. నేను ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో పరిశుద్ధాత్మ వచ్చాడు, మీకు నేర్పిస్తాడు. ఇదయ్యా బోధ. ఒక వ్యక్తి రక్షించబడాలంటే, సంఘానికి చేర్చబడాలంటే, సంఘంలో అతను క్రైస్తవ జీవితం జీవించాలి అని అంటే దానికి అంతటికీ అపోస్తలుల బోధ అత్యంత ప్రాముఖ్యమైనది. అపోస్తలుల బోధల యొక్క పరిధులు దాటిన అపోస్తలుల బోధని తీసివేసినా ఏం చేసినా అది వారు సత్యమైన మార్గంలో లేరు అనేటువంటిది తెలుసుకోవాలి. బైబిల్లో ఉంది, అందరూ బైబిలే బోధిస్తారు, అందరి దగ్గర బైబిల్ ఉంది, అందరూ మాట్లాడుతున్నారు. కానీ అందరూ ఒక రకమైన కార్యక్రమాలు జరిగించట్లేదు, అందరూ ఒకేలాగా ఆరాధన చేయట్లేదు, అందరూ ఒకేలాగా మరి మాట్లాడట్లేదు. బోధ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధానం చెప్తున్నారు. కాబట్టి ఆలోచన చేస్తే అపోస్తలుల బోధ మానవ జాతికి రక్షణ మార్గంగా ఏర్పాటు చేయబడింది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అపోస్తలులకు బోధ తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చింది అనే విషయం చూసాం. అపోస్తలులకు ఎందుకు ఇవ్వబడింది బోధ? అపోస్తలులకు మాత్రమే ఎందుకు ఇవ్వబడింది? ఇంకా అపోస్తలు లాంటి గొప్ప వాళ్ళు ఎవరు లేరా? మనకి ఎఫెసీయుల పత్రికలో రాత్రి చదివాం, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. కరెక్టే, ప్రవక్తలు పునాదులు వేశారు, వారు ప్రవచనాలు ప్రవచించారు, తర్వాత గ్రంథాలు కూడా, కొత్త నిబంధనకు సంబంధించిన గ్రంథాలు కూడా రాశారు, ప్రవక్తలు ఉన్నారు. కానీ బోధ అనే పాయింట్కి వచ్చేటప్పటికి అపోస్తలుల బోధ అనే పదాలు వాడబడ్డాయి. కాబట్టి ఈ అపోస్తలులకు మాత్రమే ఈ బోధ ఎందుకు ఇచ్చాడు అని అంటే, అపోస్తలుల యొక్క జీవితం లేకపోతే వారి యొక్క పరిస్థితి, వారి బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే చాలా గొప్పది.
ఈ ప్రపంచంలో ఎవరు అపోస్తులు లాంటి వారు లేరు. దేవదూతలకు కూడా ఈ భాగ్యం ఇవ్వలేదు తండ్రి అయిన దేవుడు. రాత్రి దాని గురించి మాట్లాడుకున్నాం. అపోస్తులకు యేసు ప్రభువుతో ఉన్న సంబంధం ఎలాంటిది అని మనం చూస్తే, యేసుక్రీస్తు పిలిచినప్పుడు అపోస్తులు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేటువంటి అనుభవం ఒక అపోస్తుల్లో కనపడతా ఉంటుంటుంది. అలాంటి జీవితం ఎవరికి కనిపించదు. ఒకసారి మనం లోకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చూస్తూ ఉంటే అక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయి. మత్తయి గారు, అంద్రేయ అన్నదమ్ములు. మత్తయి కంటే ముందే అంద్రేయ, 2 అన్నదమ్ములు ఉన్నారు. యోహాను, యాకోబు అనేటువంటి వారు 2 అన్నదమ్ములు ఉన్నారు. వారు తమ వలలను బాగు చేసుకుంటున్నారని చెప్పబడింది. వారు తమ వలలను బాగు చేసుకుంటున్నారు అంటే ఒక పని మీద ఉన్నారు, వారి కుటుంబ పోషణ మీద ఉన్నారు, బ్రతుకు తెరువు మీద ఉన్నారు. అలాంటి వారిని నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టుకునే జాలర్లుగా చేస్తానన్నప్పుడు వెంటనే తమ వలలను విడిచిపెట్టి ఆ దోలిలోనే వాటి బాధ్యతను విడిచిపెట్టి వచ్చేసారు. అలాంటి వారు అపోస్తులు, సమస్తాన్ని విడిచిపెట్టి అనే విషయాలు మనకు కనపడతా ఉంటాయి. మత్తయి సువార్తలో లోకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో మత్తయి గారు ఒక ఆయన కనపడతారు. మత్తయి అనేటువంటి మత్తయి గ్రంథం, మత్తయి సువార్త అనే పేరుతో ఉన్నటువంటి మత్తయి గారు అపోస్తులుడు. ఆయన కస్టమ్స్ ఆఫీసర్. ఆయన ట్యాక్స్ వసూలు చేసుకుంటూ ఉంటాడు. గుత్తకు పాడుకొని ట్యాక్స్ వసూలు చేసుకుంటూ ఉంటుంటాడు. అలాంటి ఆయన ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఆశిస్తూ ఉన్నాడు. దాని ఇన్కమ్ ఆయన సంపాదించుకుంటూ ఉన్నాడు. మత్తయి గారిని యేసుప్రభువు వారు పిలిచారు, నువ్వు రా అని. వెంటనే ఆ డబ్బు పెట్టి దగ్గర ఆ పెట్టిని అలా విడిచిపెట్టి యేసుప్రభువుని వెంబడించారు. కాబట్టి అపోస్తులు మాట్లాడతారు ఒకనొక సందర్భంలో మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27వ వచనంలో పేతురు గారు మాట్లాడుతూ, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చితిమి, మాకేం దొరుకుతుంది అని అడిగారు. కాబట్టి అపోస్తులు జీవితం ఎలాంటిది అంటే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వారు అపోస్తులు. ఈవేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు, యేసు ప్రభు నమ్ముకుంటే మాకు ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఏవేవి అంశాలు మాకు జరుగుతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే మా జబ్బులు పోతాయా, యేసు ప్రభు నమ్ముకుంటే మాకు ఇల్లులు కట్టేసుకుంటామా, పెళ్ళిళ్ళు చేసుకుంటామా, ఉద్యోగాలు వస్తాయా అనేటువంటి దాని మీద ఉంటారు మనుషులు. చెప్పేవాళ్ళు కూడా మనుషుల యొక్క బలహీనతలు బట్టి, వాళ్ళ వీక్నెస్ని బట్టి, ఇక మా చర్చికి రండి, మా దగ్గర అద్భుతాలు జరుగుతాయి, మా చర్చికి రండి, మేము ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి, ఇదిగో మేము ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, ఇదిగో దేవుని నమ్ముకోండి మీ ఇల్లు అయిపోద్ది, దేవుని నమ్ముకోండి మీ పెళ్ళి అయిపోద్ది, మీ అమ్మాయికి సంబంధం కుదిరిపోద్ది, ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మనుషులు కూడా చెప్పేవాళ్ళు కాదు, మనుషులు కూడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో దేవుడి దగ్గరికి వచ్చేటువంటి విధానం మనుషుల్లో ఉంటుంది. అందుకని వాళ్ళ వీక్నెస్ని బట్టి చెప్పేవాళ్ళు ఇలాంటి స్కీమ్లు ఏర్పాటు చేసి వాస్తవాలని అర్థం కాకుండా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే అపోస్తులు ఏవేవో లబ్ధులు, లాభాలు చూపించి, ఆశ చూపించి పిలిచి, వాళ్ళు దానికోసం వచ్చిన వారు కాదు, వాళ్ళు చెప్పిన సువార్తలో కూడా అలాంటివి చూపించి రాలే. కాబట్టి అపోస్తులు చాలా గొప్ప మాదిరి జీవితం కలిగినటువంటి వారు. సమస్తాన్ని విడిచిపెట్టారు, యేసుక్రీస్తుతో తిరిగారు, యేసుక్రీస్తుతో ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు, ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నారు, ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడ్డారు. అలాంటి గొప్ప త్యాగం కలిగినటువంటి వారుగా అపోస్తులు ఉన్నారు. అందుకనే అపోస్తులకి ఆ బాధ్యతలు అప్పగించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రత్యేకంగా ఏర్పరచుకొని ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. కాబట్టి అపోస్తుల బోధ అంటే అది మానవ జాతి రక్షించబడటానికి సంబంధించినటువంటి ఒక ప్యాకేజ్. అది ఆ ప్యాకేజీలో ఉన్నటువంటి విషయాలే
మనల్ని రక్షిస్తాయి తప్ప వేరే విషయాలు కాదు. మరి అలాగైతే బైబిల్ చదవద్దా? బైబిల్ అంతా చదవాలి, బైబిల్లో ఉన్న అన్ని సంగతులు నేర్చుకోవాలి. కానీ చట్టబద్ధంగా ఆలోచన చేస్తే అపోస్తుల బోధ మాత్రమే మనల్ని రక్షిస్తుంది అనేటువంటి విషయాలు గమనించుకోవాలి. ఇంకా అపోస్తులకి పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి సంబంధం, అపోస్తులకి యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. యేసు ప్రభులాగే వారు ఏదైతే ఈ లోకాన్ని ఆశించకుండా బ్రతికారు. యేసుక్రీస్తు వారు అపోస్తుల గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటారు, తండ్రి నీవు నాకు అనుగ్రహించినటువంటి మనుషులకి నీ వాక్యము నేను ఇచ్చితిని, వారు నీవారై ఉన్నారు అంటాడు. అపోస్తులు నీవారు, వారికి నీ వాక్యం ఇచ్చితిని అని మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా 17వ అధ్యాయం 16-14 నుంచి చూస్తున్నట్లయితే అక్కడ తండ్రి నేను లోక సంబంధిని కానట్టు వారిను లోక సంబంధులు కారు అంటాడు. అపోస్తులు లోక సంబంధులు కారు. అపోస్తులు యేసుక్రీస్తుకి దేవుడు అనుగ్రహించినటువంటి మనుషులు. అపోస్తులు యేసుక్రీస్తుతో సమస్తాన్ని విడిచిపెట్టి తిరిగినటువంటి మనుషులు. వారు మాత్రమే ఈ ప్రపంచానికి సువార్తను అందించడానికి యోగ్యులు. అందువలన సువార్త అనేటువంటిది, లేకపోతే క్రైస్తవ జీవించడానికి మరి ఒక చట్టం అనేటువంటిది, క్రొత్త నిబంధన చట్టం యేసుక్రీస్తు ద్వారా అపోస్తులకు ఇవ్వబడింది. అపోస్తులు దాన్ని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అపోస్తుల బోధ అపోస్తులకు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి గొప్ప విశేషం అది. వారు ఈ లోకాన్ని ఆశించలేదు, లోక సంబంధులుగా బ్రతకలేదు. వారు మరి క్రీస్తుతో సమస్తాన్ని విడిచిపెట్టి తిరిగిన వారే ఉన్నారు కనుక వారు దానికి అర్హులై ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మతో కూడా వారు చాలా గొప్ప సంబంధం కలిగినటువంటి వారిగా సువార్తను ప్రకటించినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం, పరిశుద్ధాత్మతో